కొత్త మంత్రులు వస్తారు అంతా కొత్తగా చేస్తారని ఎప్పటి సందో ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఆగో ఈగో అనుకుంటా ఏడాది గడిచిపాయే. వాళ్ళే మంత్రులు వీళ్ళే మంత్రులని నడమ మస్తు మంది పేర్లు వినిపించినాయి. అందుకే ఇక ఆలస్యం అవుతుంది అనుకున్నారో ఎట్లనో మొత్తానికి కొత్తలతోని ప్రమాణం చేయించిండ్రు సర్కారోళ్ళు. మరి ఆ లెవెలు ఏం కదా చూడాలి కదా. పాలు ఓసారి కొత్త మంత్రులు నడుచుకొని వద్దాం. అలిగేటోళ్ళు అలుగుండ్రి గులిగేటోళ్ళు గులుగుండ్రి ఇక మీ ఇష్టం అన్నట్టే మొత్తానికి కొత్త మంత్రులు ఎవరిలో బయట పెట్టినరు చేయి పార్టీలు. ముగ్గురు కొత్త మంత్రులతోని రాజ్భవన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు ప్రమాణ స్వీకారం చేయించిండు. సీఎం రేవంత్ సారు తతిమ మంత్రులు కూడా పోయిండ్రు. తొలుత వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు అని గట్టిగానే వినిపించినాయి గానీ ఆఖరికి ముగ్గురినైతే సీట్లకు ఊకబెట్టిండ్రు. ఎస్సీల నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్కు, ధర్మపురికెంచి ఎమ్మెల్యేగా గెలిచిన అడ్లూరి లక్ష్మణ్ సార్కు, బీసీల నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్కు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చిండ్రు. కొత్త మంత్రులంతా మస్తు దిల్కుష్ అయ్యిండ్రు. అయితే ఇంకో 3 పోస్టులు ఖాళీ ఉన్నాయట. వాటిని కూడా జల్దిగానే నింపుతాం అన్నట్టు చెప్తున్నారు చేయి పార్టీ పెద్ద మనుషులు. ఇగిదిట్లుంచే ఇప్పటికే మంత్రి పదవులు మాకే అనుకున్న లీడర్లంతా ఇప్పుడు అలిగి ఎలుగుల పడుతున్నారట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అటు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ఈ ముగ్గురిని బుజ్జగిచ్చే పనిలో పడ్డారట పెద్ద మనుషులు. ముందుగాల సుదర్శన్ రెడ్డి సార్ ఇంటికి పోయి అలక మానిపించిండ్రాట. 3 పోస్టులున్నాయి ముంగట చూద్దాం గాని అన్నట్టు చెప్పిండ్రాట. మిగిలిన ఇద్దరిని కూడా అట్టిట్ట చేసి సలహా చేస్తే అయ్యపాయ అనుకుంటారట. అన్ని అవగానే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారి మంత్రి పోస్టు మీద మస్తు కాయిసి పడిండే. మరి ఇక ఇప్పుడు ఆయన ఏమంటాడో ఏం చేస్తాడో అనుకుంటారు చాలా మంది. ఒక మనిషిని లీడర్ సాబ్ అని ఊకనే అనరు. మంచికైనా చెడ్డకైనా నేనున్నా అని ముంగట నిలబడాలి. పబ్లిక్ నడుమ పంచాదులొస్తే తీర్వాలే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా గట్టిగా నిలబడాలి. పార్టీకైనా పబ్లిక్ అయినా తలకాయల నాలుక లెక్కుండాలి. అసంటోళ్లే లీడర్లైతారు. ఎవ్వరికైనా సరే అసంటోళ్ళు దగ్గరున్నప్పుడు ధైర్యం, దూరమైతే దుఃఖం ఖచ్చితంగా వస్తుంది. కారు పాటోళ్ళకి ఇప్పుడు అసంటి దుఃఖమే వచ్చింది చూడుర్రి. పానం బాగలేక 3-4 వద్దుల సంధి దవాఖాన్లనే ఉన్న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపన్న కన్నుమూసిండు. ముచ్చట తెలవంగానే కారు పార్టీ లీడర్లు, కార్యకర్తలు, పబ్లిక్ ఆయన ఇంటికాడికి లైన్ కట్టిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే కండ్లెమ్మటి నీళ్లు పెట్టుకున్నాడు. దుఃఖం ఆపుకోలేకపోయిండు సారు. అటెనక ఇంట్లోకి పోయి ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండు. అన్ని తీర్ల అండగా ఉంటామని భరోసా ఇచ్చిండట. తత్తిమ లీడర్లు కూడా మస్తు బెంగటిల్లిండ్రు. ఒక్క కారు పార్టీ వాళ్ళే కాదు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా నివాళి తెలిపిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ సారు, మంత్రులు అందరు పోయిండ్రు. ఇక మాగంటి గోపన్న రాజకీయం సురువు చేసిందే సైకిల్ పార్టీలకేంచి కాబట్టి అటుకేంచి ఏపీ లీడర్లు కూడా వచ్చిండ్రు. ఏపీ ఐటీ మంత్రి లోకేష్ సారు ఇంటికాడికి పోయి నివాళులు తెలిపిండ్రు. ఇక మాదాపూర్కేంచి ఫిలిం నగర్ లో ఉన్న మహాప్రస్థానం దాకా అంతిమ యాత్ర తీసిండ్రు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ పాడే మోసిండ్రు. బాటెంట పబ్లిక్, కారు పార్టీ కార్యకర్తలు పెద్ద పెట్టున పోయిండ్రు. 40 ఏండ్లు పట్నం రాజకీయాలలో చక్రం తిప్పిండు గోపన్న. తొలుత ఓసారి సైకిల్ పార్టీకేంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. అటెనక 2 సార్లు కారు పార్టీలకేంచి గెలిచిండు. మొత్తం 3 సార్ల ఎమ్మెల్యే అయ్యిండు. పట్నంలో కారు పార్టీకి గట్టిగా సాధించిన లీడరు. అందుకే ఇప్పుడు ఆయన లేడంటే మస్తు రంది పెట్టుకుంటారు ఆ పార్టీ కార్యకర్తలు. పెద్దసారే గట్ల గుక్కవట్టంగా ఏడ్చిండంటే కారు పార్టీకి మాగంటి గోపన్నకు ఉన్న అనుబంధం ఎసోంటిదో అందరికి సమజైతాంది. రాజకీయం అంటేనే పొద్దుగాల లేస్తే పడరాని పార్టీల మీద దుమ్మెత్తి ఓసుడు, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు షికాతులు చెప్పుడు గిదేనా? లీడర్లందరూ ఒక్క తీరుగానే ఉంటారా అంటే అస్సలుండరు. రాజకీయాలలో కూడా కొంతమంది అజాత శత్రువులుంటారు. అంటే వాళ్లకు దుష్మన్లే ఉండరు. ఇగో ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట అసంటో పెద్ద మనిషిదే చూడుర్రి. పెద్ద మనిషి అంటే ఎవరిలో కొత్త ఆయన అనుకునేరు. మన అలాయ్ బలాయ్ దత్తాననే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారే. సారు ప్రజల కథే నా ఆత్మకథ అని ఓ పుస్తకం రాసిండు. ఐతారం నాడు పట్నంలో ఉన్న శిల్పకళా వేదికల పెద్ద మీటింగ్ పెట్టుకొని ఆ పుస్తకాన్ని అందరికి పరిచయం చేసిండు. ఇక దత్తన్న అంటే అందరికి చుట్టమే, అందరికి పాయిరమే.
అందుకే పెద్ద మనుషులంతా పోయిండ్రు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వేరే వేరే రాష్ట్రాల గవర్నర్లు, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి గిట్ల పెద్ద పెద్ద లీడర్లంతా పోయిండ్రు. అందరికంటే ముందుగాల దత్తన్న గురించి సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడర్రే. వారు గౌలిగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ గా సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హోదాలను, రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశారు. ఏ రోజు కూడా వారు ప్రజలతో సంబంధాలను కోల్పోలేదు. నాకు వారితో ఉన్న 40 సంవత్సరాల అనుబంధంలో 40 సంవత్సరాల నుంచి దత్తాత్రేయ గారిని చాలా దగ్గరగా నేను వారిని చూస్తున్నా. అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు కూడా దత్తన్న గురించి గట్టిగానే మాట్లాడిండు. ఎవ్వలతోని లొల్లులు పెట్టుకోడు, ఆయన లెక్క రాజకీయం చేసుడు కష్టం అన్నట్టు మాట్లాడిండు సారు. ఇట్లనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సారు దత్తన్న గురించి చెప్పుకుంటా బూతులు మాట్లాడే లీడర్లకు సురుకులు పెట్టిండు. విలువలతో కూడిన రాజకీయం చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, పొదులైన విమర్శ చేసేటప్పుడు కూడా అవి అర్థవంతమైనవిగా ఉండాలి, పొదురుగా ఉండాలి. అంతేగాని మనం దిగజారేట్టుగా మాట్లాడకూడదు. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, ప్రతి విమర్శలు ఉండాలి. విమర్శ లేకపోతే మజా లేదు. కానీ విమర్శ సంస్కారవంతంగా ఉండాలి. బూతులు మాట్లాడేటోళ్లకు పోలింగ్ బూతులతోనే సమాధానం చెప్పాలి అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక అందరి ముచ్చట్లు ఒడిచినాక ఆఖరికి దత్తన్న ఏమన్నాడంటే, ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల, వాళ్ళ యొక్క కృషి వల్ల, వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి, గవర్నర్ కాగలిగాను. కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోవాలని, కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ గదన్నట్టు అందరూ సాధించిండ్రు కాబట్టి గింతెత్తుకు ఎదిగినా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఏమైనా ఎన్ని పదవులు వచ్చినా ఒద్దికతోని ఉండు దత్తన్నను చూసే నేర్చుకోవాలి అనుకుంటుంటారు చాలా మంది. అయ్యా మల్లేశా, మంచిగున్నావా బిడ్డ? మంచిగున్నానే అవ్వా. మీ చిన్న ఆయన కొడుకును ఎంబడేసుకొని పట్నం వస్తా బిడ్డ, శాప ప్రసాదం వేస్తున్నారటగా బిడ్డ. ఇగో ఇట్లనే ఊళ్ళల్లో ఉండేటవ్వలు పట్నంలో మనవళ్లకు ఫోన్లు వేస్తున్నాలే కావచ్చు. ఫోన్లు వేసుడే కాదు, శాప ప్రసాదం కొరకు లచ్చలొచ్చిండ్రు పబ్లిక్. కావాలంటే చూడుర్రి ఆ కిటకిట ఎట్లున్నదో. ఏహే ఎక్కడిది జాతర నడిచిందబ్బా పట్నంలా. తిరుమల తిరుపతి కొండ మీదికి పోతేనన్న దర్శనం అవుతుంది గాని శాప ప్రసాదానికి పోయిన పబ్లిక్ కు ప్రసాదం దొరుకుద్దో లేదో అంత మంది వచ్చిరు. మరి ఉబ్బసం, ఎగబోత, నిమ్ములు, ఆస్తమా, దగ్గు, దమ్ము ఇటువంటి ఏమున్నా ఒక్కటంటే ఒక్క శాప పిల్ల గొంతుకలో పడితే కథం. రోగాలన్నీ పత్త లేకుండా పరుగులు పెడతాయి. మళ్ళా పసిపొల్ల గాళ్ళ కాంచి పండు ముసలోళ్ళ దానిక అందరికి శాప ప్రసాదానికి లైన్లు కట్టిరు. గీతేరుగా బత్తిని వంశపోలేసేటి శాప ప్రసాదానికి పట్నంలో ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సర్కారోళ్ళు గట్టినే సౌలతు చేసిరు. ఈ ప్రసాదానికి ఎక్కడెక్కడికేంచో పబ్లిక్ మాపటీలి మాయిపోతుగాలనే వచ్చి కూర్చున్నారు. కిలోమీటర్ల కొద్దిగా లైన్లు కట్టిరు. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్లు కూడా వచ్చారు. జ్యోతిని వెలిగించి శాప ప్రసాదాన్ని పంచేటి కార్యాన్ని సులువు చేశారు. సో అందరికీ తెలిసినట్టు మన 42 కౌంటర్లు పెట్టిరు. లచ్చన్నర కొరమేని శాప పిల్లల్ని తెచ్చిర్రు. శాప పిల్లల్ని పట్టుకొని ఒత్తుడే ఆలస్యం. శాప ప్రసాదాన్ని గొంతిక లేసుడు, నోరు మూసుడే. బతికున్న శాప పిల్లల్ని నోట్లకి ఇడిచి పెడితే ఉబ్బసం రోగం తక్కువ అవుతుంది అనేది ఆడికి వచ్చేటోళ్ళ నమ్మకం. నిన్నీయాల సులువైన వైద్యం కాదుల్లో ఓ 170 ఏండ్ల సంది వేస్తూనే ఉన్నారు పతేడు గిట్లా. అప్పటి సంది ఇప్పటిదానిక బతిని వంశపోళ్ళకి ఈ శాప ప్రసాదాన్ని తయారు చేస్తున్నారట. గట్ల పతేడు ములకశిల కాల్తనాడు పబ్లిక్ అందరికి ఈ శాప ప్రసాదాన్ని ఇస్తారు. అందుకనే పతేడు గట్టిగానే వస్తుంటారు భక్తులు కూడా. అట్టనే ఏడు కూడా బగ్గనే గదిలొచ్చారు. అగ చూడూలి ఎంతమంది వచ్చారో కాలు పెట్ట సందు లేకుండా అయింది. ఇటు 5-6 కూడా కలిసి వచ్చుడుతో ఇంత మునుపటి కంటే ఈ పార్కి ఇంత ఎక్కువనే వచ్చారు. ఒక మనకాడోళ్లే కాదు పక్క రాష్ట్రం కెంచి కూడా వచ్చి శాప ప్రసాదాన్ని మింగుతుర్రాట. ఎక్కడెక్కడికేంచో వస్తున్నారు కాబట్టి స్పెషల్ బస్సులు కూడా వేసారు ఆర్టీసీ వాళ్ళు. పోలీసు వాళ్ళు కూడా బందోబస్తు గట్టిగానే పెట్టిరు. మళ్ళా ఇయాలేటు ఒడిసింది కానీ రేపు పొద్దుగాల 10:30 దానికి వేస్తారు ఈ శాప ప్రసాదాన్ని. ఏపించుకునేటోళ్ళ ఉంటే యాళ్ళ పొద్దుగాల పోయి ఓ కొర్ర మటను మింగిలాలి. ఇక ఇదిట్టుంటే ఇటు ఆదిలాబాద్ లో కూడా ఇట్టనే దగ్గుదమ్ము పోయేందుకు ఆయుర్వేదిక్ మందులు ఇస్తున్నారు పబ్లిక్ కు. ఒక్క శాప పిల్లే లేదు కానీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు నోట్ల గోలేసుడు పంపించుడు. గమ్మత్ ఏందంటే ఆడ ఆళ్ళైనా ఈడ ఈళ్ళైనా ముందుగాల ఆళ్ళు వేసుకున్నాకనే తదిముళ్ళకేస్తున్నారు ఆడ. మళ్ళా మామూలుగానే యాదాద్రి నర్సన్నకు భక్తులు ఎక్కువ.
కొత్తగూడి కట్టిన కాంచి ఇంత ఎక్కువనే పోతురు నర్సన్న దర్శనానికి. అయితారమో లేదంటే సెలవు వచ్చిందంటే చాలు నర్సన్న కొండకు బండ్లు కడుతురు భక్తులు. అసొంటిది ఏదన్నా పెద్ద పండుగ అవుతుందంటే ఊకుంటారా? సెలవు ఉన్నా లేకున్నా గుట్టకు పోవాల్సిందే, నర్సన్నను దర్శనం చేసుకోవాల్సిందే. అగో అట్లా పోయిన భక్తులతోని గుట్టంతా కిటకిటలాడింది. ఇయాలేం పండుగున్నదంటే ఏహే ఎక్కడిది కుప్పలకు తెప్పలొచ్చిరు భక్తులు. కాలు పెట్ట సందులేదు గుట్ట మీద. ఇయాల యాదాద్రి నరసన్న జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం అని సాములూర్ని దర్శనం చేసుకునేందుకు పుట్టలంగెళ్ళిన పురుగులు కదిలినట్టే కదిలిరు నరసన్న భక్తులు. గుట్ట చుట్టూ తిరిగి గిరి ప్రదక్షిణలు చేసినాక మొక్కులు పెట్టుకున్నారు. ఇయాల గిట్ల గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు పెట్టుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న సుత ఇంటి ఆమెతోని కలిసి గుట్ట మీదకి వచ్చిండు. వైకుంఠ ద్వారం కాడ పూజలు చేసి భక్తులతోని కలిసి గిరి ప్రదక్షిణలు చేసి రాలుమొగలిద్దరు. ఆటంక సాములూరిని దర్శనం చేసుకుని పెద్ద పూజలు చేసి మొక్కులు పెట్టుకున్నారు. ఇవాళ సాములూరి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి అష్టోత్తర శతఘటాభిషేకం కార్యం చేసిరు గుడి పెద్దయ్యవార్లు. గుట్ట మీదకి వచ్చిన భక్తుల సంగతి ఏందంటారా? కంపార్ట్మెంట్లు అన్ని నిండినాయి. ఫ్రీ దర్శనానికి పోయేటి భక్తులకు 3 కెంచి 4 గంటల వరకు పడుతుంటే ప్రత్యేక దర్శనానికి పోయేటి భక్తులకు గంట కెంచి 2 గంటల వరకు పడుతుందట. అటు తిరుమల తిరుపతి కొండ మీదికి ఎంకన్న దర్శనానికి కూడా బాగానే వచ్చిరు భక్తులు. ఆడ కూడా అంతే, ఏడ చూసినా సందే లేదు భక్తులతోని. ఇటు బాసల సరస్వతి అమ్మవారి గుడికి కూడా బండ్లు కట్టిరు భక్తులు. గుడ్డ పొల్లగాలను ఎంబడేసుకొని పోయి అక్షరాభ్యాసాలు చేపించిరు ఒళ్ళ కూసబెట్టుకొని. ఇంకో 4 వద్దులైతే ఎండాకాలం సెలవులు ఒడుస్తాయి. ఇటు ఐతారం ఒకటి కలిసి వచ్చింది. బళ్ళు పెడితే పొల్లగాళ్లతో వచ్చేటందుకు తీరుతుందో తీరదో అనుకున్నట్టు కావచ్చు. అందుకనే పిల్ల జల్లను ఎంబడేసుకొని దేవుళ్ళ దర్శనానికి బండ్లు కట్టిరు భక్తులు. ఓ ఇట్ట ఆడా ఈడని ఏం లేదు, ఐతారం గోలిగా గుల్ల బాడబట్టిలు అన్నట్టు భక్తులు. మృగశిర కార్తెను పండుగ లెక్కనే వేసుకుంటారు మన తెలంగాణలో. అందుట్లా రైతులు ఇంగింత సంబురంగా వేసుకుంటారు. మృగశిర కార్తె నాడు వ్యవసాయం పనులు షాల్ చేస్తే పంటలు బాగా వండుతాయని ఆయాల్ని పనులు షాల్ చేస్తారు. ఎడ్లను పూజిస్తారు. నాగన్లకు వ్యవసాయం పరికరాలకు బొట్టు పెట్టి గొలుస్తుంటారు. ఇదంతా రైతులకు. కానీ పబ్లిక్ ఇది స్పెషల్. ఏందంటారా? గీ వార్త చూడరి తెలుస్తుంది మీకే. అందరు ములకశీల కార్తె అంటారు కానీ ఈ ముచ్చటిన్నాక చేపల కార్తె అంటారు కావచ్చు పో. ఆవు చేపల పండుగ అవుతుంది ఇలా రాష్ట్రం అంతటా. బొచ్చలు, రవ్వలు, కొర్రమట్టలు, బంగారు తీగలు, సందమావలు, పాంప్లెట్లు. ఏహే ఎక్కడిది ఒకటా రెండా తీలు చేపలు. ఎవరికి తినబుద్ధి అయింది వాళ్ళు కొనక్కపోయిర్రు. ఎప్పుడు తిన్నది ఒకెత్తు, ములకశీల కార్తె నాడు తిన్నది ఒకెత్తు. మరి అందుకనే ములకశీల కార్తె నాడు చేపల కూర వాసన ములక చూసేందుకు అంగట్ల గీ తీరిక ఎగబడ్డారు పబ్లిక్. హైదరాబాద్ లో ఉన్న రామ్నగర్ చేపల మార్కెట్ లో చేపల పొట్టు మీద ఈగల కంటే ఎక్కువ జిబజిబా అన్నారు. ములకశిర కార్తె నాడు చేపల కూర తింటే దగ్గుదమ్ము రాదని మనోళ్ళ నమ్మకం. గాని దానక కూడా కతుందుల్లో ములకశిర కార్తెకేంచి వానలు సురువైతాయి కాబట్టి ఒళ్ళంతా చల్లబడుతుంది. గట్ల ఒంట్లో వేడిని పుట్టించేందుకు చేపలు తింటారు అనేది వెనకటి పెద్ద మనుషులు చెప్పేటి మాట. అందుకనే ములకశిర కార్తె వచ్చిందంటే చాలు చేపల కూర లేని ఇల్లే ఉండదంటే నమ్ములి. చేపల కొరకు పబ్లిక్ ఎగబడతారని ముందుగానే అనుకున్నట్టున్నారు కావచ్చు. చేపల లోళ్ళు కూడా గట్టిగానే దిగినాయి అంగట్లకు. బంగారు తీగే గ్యాస్ కట్లకు కిలోకు 100 కెంచి 200, బొచ్చలు రవ్వకు 200 కెంచి 300, రొయ్యలకు 300 కెంచి 500. ఒక్కొక్క కాడ ఒక్కో రేటు. మందిని బట్టి మార్కెట్ లో రేట్లు ఉంటాయి. ఇక కొర్రమేని చేపల రేట్ అంటారా? ఇంతకు మునుపు కిలోకు 400 కెంచి 500 వరకు ఉన్న రేటు ఇప్పుడు 700 కెంచి 800 అయింది. అయినా తగ్గేదే లేదు, ఎగబడి కొంటున్నారు. ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఇస్తే ఆన్నే పొట్టు గీకి ముక్కలు చేసిస్తారు. పట్టకపోయి పొయ్యి మీద వేసుకున్నాడే. ఇక పట్నంలో గిట్టుంటే ఊళ్ళ పోయింటి అడుగు పొడుగు మడుగులన్నీ గుప్పిర్లు అన్నలు. ఏ ఇంట్లో చూసినా చేపల నీసు వాసనే పోండ్రి.